ఓం విఘ్నేశ్వరాయ నమ. భాగవతము 56వ అధ్యాయము. క్షీరసాగర మదనము. పంచమి ఉండగా శుక్రవారం రోజు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలము ఆవిడ చూపుల చేత లోకాలన్నిటికీ ఐశ్వర్యాన్ని తెచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యానికి కానీ, అధికారానికి కానీ, భోగలాలసతకు కానీ, వైభోగానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాస మహర్షి వస్తున్నారు. ఆయన మహాబ్రహ్మజ్ఞాని, శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న పరివారము దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాస మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది. ఆ పారిజాత పుష్పాన్ని ఆయన శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ పుష్పాన్ని స్వీకరించండి అని కృష్ణుడిచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడింది. దీనినే ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మధోన్మత్తుడై ఉన్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకద్దుకొని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినటువంటి తల మీద కానీ, చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకుని ఐరావతం మీదికి విసిరాడు. ఆ ఐరావతము విశేషమైన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యము. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించి తేజస్సును పొంది ఇంద్రుడిని మోయటం మానేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూసి, నువ్వు ముకుంద పాదార విందం నుండి వచ్చిన పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు. కనుక నువ్వు ఉత్తరక్షణం ఐశ్వర్యభ్రష్టుడవయ్యదువుగాక. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు అన్నారు. ఈ మాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవటానికి ఒక కారణం ఉండాలి కదా. రాక్షసులందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. అప్పుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవటానికి కారణం తెలిసింది. అందరు దేవతలు కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు, అప్పుడప్పుడు నువ్వు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్ళావు. ఇవాళ దుర్వాస మహర్షి జోలికి వెళ్ళావు. అందువల్లనే నీ ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు నీకు మరలా ఐశ్వర్యము ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకొని ధ్యానమందు ఉన్నవాడు ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమందు జ్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా మరలా ఐశ్వర్యం నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదాల మీద పువ్వును నువ్వు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకెప్పుడు కోపం రాదు. ఆయన కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించేవాడెవరు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు దుర్వాసుని నన్ను అర్థించటం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడైనా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు, శాశ్వతమైన మిత్రుడు కాదు. నీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఆవిష్కరింపబడుతుంది. నేను కానీ, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామంటే శ్రీమన్నారాయణుడికి మొక్కి నమస్కరించినప్పుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందటం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులమవుతాం అన్నారు. ఆ మాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది. పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది. హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడింది. మనమడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చేయటం సహజము. పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం మంచి మనిషి యొక్క లక్షణము. అప్పుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తప్పును మన్నించమని మనసులో అనుకొని స్వామిని ప్రార్థించాడు. అంతే. ఎక్కడికో వెళ్ళి కూర్చొని జీవితాంతం తపస్సు చేసిన దొరకని పరమాత్మ దర్శనము పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా ఆయన కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు చూడటానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయన చూడటానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడటానికి వీలుగా ఎదురుకుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. శ్రీమన్నారాయణుడు వీరి యొక్క స్తోత్రం విని చాలా సంతోషించాడు. నువ్వు ఐశ్వర్యం పోయింది అని విచారిస్తున్నావు. ఐశ్వర్యం ఏముంది? ఈ శరీరానికి యవ్వనము పోకుండా, మృత్యువు రాకుండా ప్రళయకాలమందు మాత్రమే
మరలా ఎలా వార్ధక్యము రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదం ఆనకుండా అంతా తిరగగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను అన్నారు. ఈశ్వరానుగ్రహం అంటే ఇదే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలుచుకొని నాది తప్పే మహానుభావ అన్నాడు. పరమాత్మ అమృతమిస్తాను అంటున్నాడు. మీరు అనేక ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చి మెల్లగా పాలసముద్రంలో దించండి. దానికి వాసుకుని తాడుగా చుట్టండి. దేవతలు దానవులు దానిని అటు ఇటు పట్టుకోండి. ఇప్పుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులు మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. వారిని క్షీరసాగర మదనానికి తీసుకొచ్చి సాగరం చిలకండి. అప్పుడు అందులో నుంచి అమృతం పుడుతుంది. మొదట అలాహలం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి, మళ్ళీ చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు, నిగ్రహించుకోండి. నేనిస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఏది ఎవరికి ఏమివ్వాలో నాకు తెలుసు, అది వారికిస్తాను. ఇప్పుడు దేవతలు శ్రీమన్నారాయణి మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలానే చేస్తా అని చెప్పి బయలుదేరారు. మొదట మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెట్టాలి. దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవ్వుకోలను తయారు చేసి ఇవ్వమని అడిగారు. అప్పుడు త్వష్ట ప్రజాపతి ఎందుకు అని అడిగాడు. అప్పుడు దేవతలు, మేము మందర పర్వతాన్ని కింద నుంచి తవ్వేస్తాము, దానిని తీసుకెళ్లి సముద్రం వద్దకు తీసుకెళ్తాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. వారు దానిని తీసుకెళ్లి మందర పర్వతం అడుగుభాగం చుట్టూ తవ్వటం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. దానిని తీసుకెళ్లి సముద్రంలో దింపాలి. అందుకు దానికి కొన్ని తాళ్లు కట్టాలి. అలా మొత్తం మీద వారందరూ మందర పర్వతాన్ని కలిసి పైకెత్తారు. అయితే అది పక్కకు పడిపోయింది. దాని కింద పడి కొందరు మరణించారు. మరికొంతమంది ఈ మందర పర్వతం తీసుకెళ్లటానికి శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే మనకు సహాయం చేసేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండు అనుకున్నారు. వాళ్ళ ఆ మాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడపక్షి మీద నుంచి శ్రీమన్నారాయణుడు కిందికి దిగి దేవతలను ఓదార్చి మందర పర్వతాన్ని బంతివలె పట్టుకొని తీసుకెళ్లి పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించేశాడు. చిలికేటప్పుడు వాసుకు శరీరం ఒరిసిపోకుండా మందర పర్వతాన్ని నునుపుగా చెక్కించారు. వాసుకుని తీసుకుని వెళ్లి పర్వతానికి చుట్టారు. ఇప్పుడు మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి పెట్టారు. అది మునిగిపోకూడదు. అప్పుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకోమని, రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకోమని చెప్పాడు. వెంటనే దేవతలందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అప్పుడు రాక్షసులు, మేం తోక పట్టుకోవటం ఏంటి, మేము తల పట్టుకుంటాము అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకొని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకోమని చెప్పాడు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్లి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకు గల విశ్వాసము వారిని అమృతం తాగేటట్లు చేసింది.